బతుకమ్మ చీరల పంపిణీకి మన తెలంగాణ సాంస్కృతిక పండగ బతుకమ్మ పేరు పెట్టాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. పాత విధానాన్ని అనుసరించి మన తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా చీరలు పంపిణీ చేయాలని అన్నారు. కేవలం మహిళా సంఘాల గ్రూపులకు కాకుండా రేషన్ షాపుల వేదికగా ఇక మహిళలందరికీ కూడా చీరలు పంపిణీ చేయాలని ఈ సందర్భంగా కవిత తెలియజేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఓన్లీ ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి మాత్రం ఇస్తుంది. నిన్న ఒక పెద్దమ్మ చెప్తుంది, మేము ఏదో ఊర్లో పోతే కాకునూరు కావచ్చు, ఆడ చెప్తుంది మాకు ఇస్తలేరు చీరలు, మరి మా ఓటుకు విలువలేదా, ఎందుకు ఇస్తలేరు మాకు అని అడుగుతున్నాము. అంటే తెలియదమ్మా, ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోదామని చెప్పిన. సో ఆ ఆడబిడ్డల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా, కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు కాకుండా అంతకుముందు బతుకమ్మ చీరలు ఎట్లయితే రేషన్ షాపులలో పెట్టి ఊరందరికి ఇచ్చినామో అదే విధంగా ఇవ్వాలి, కుల మతాలకు అతీతంగా ఇవ్వాలి. ఈ చీరలు కూడా ఎవరికి ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఓన్లీ ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి మాత్రం ఇస్తుంది. నిన్న ఒక పెద్దమ్మ చెప్తుంది, మేము ఏదో ఊర్లో పోతే కాకునూరు కావచ్చు, ఆడ చెప్తుంది